నమస్తే అండి, వెల్కమ్ టు ట్రై మామ్స్ కిచెన్. కూరలకు మంచి రుచిని ఇచ్చే మసాలా కారం లేదా కూర కారం ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. మీరు ఏ కూర అయినా వండండి, ఈ కారం ఒకటి వేసి చూడండి, రుచి అద్భుతంగా ఉంటుంది. బయట కొనే అవసరం లేకుండా రుచిగా ఉండే ఈ మసాలా కారం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ కూర కారం తయారు చేయడానికి నేను ఇక్కడ 2 రకాల మిర్చి తీసుకున్నానండి. ఒక రకం కారం ఎక్కువగా ఉండేవి తీసుకున్నాను, రెండవ రకం ఘాటు తక్కువ రంగు ఎక్కువ ఉండే కాశ్మీరీ మిర్చి తీసుకున్నాను. రెండు అర కేజీలు తీసుకున్నానండి. ముందుగా ఎండుమిర్చి శుభ్రంగా క్లాత్తో తుడిచి తొడిమెలు తీసుకోవాలి. ఇదిగోండి, నేను క్లాత్తో తుడిచి తొడిమెలు తీసి రెడీగా పెట్టుకున్నాను. మీరు చూసే కాయలు కాశ్మీరీ మిర్చి లేదా కర్ణాటక మిర్చి, బేడిగ మిర్చి అని పిలుస్తారు. కారం తయారు చేయడానికి మనం ఏ మిర్చి తీసుకున్నా మంచి క్వాలిటీ మిర్చి తీసుకుంటే ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంటుందండి. తొడిమెలు తీసిన ఈ మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిర్చి ముక్కలుగా కట్ చేయడం కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఈ కేజీ మిర్చికి మసాలాలు ఏమేమి కావాలో ఎంత కావాలో చూద్దాం. పసుపు కొమ్ములు, ధనియాలు 100 గ్రాముల చొప్పున తీసుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, ఉప్పు ఇవన్నీ 50 గ్రాముల చొప్పున తీసుకోవాలి. అలాగే 150 గ్రాముల వెల్లుల్లి కూడా తీసుకోవాలి. 20 లవంగాలు, 4 ఇంచుల దాల్చిన చెక్క ముక్కలు, 10 యాలకులు తీసుకోవాలి. అలాగే ఉప్పుడు కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించాలి. ఎండుమిర్చి రంగు మారాల్సిన అవసరం లేదండి, చేతితో పట్టుకుంటే వేడి తగిలేంత వరకు ఉంటే సరిపోతుంది. ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా చేసి వేయించడం వల్ల తేమ ఏమైనా ఉంటే పూర్తిగా పోయి కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చివరిగా గింజలు కూడా వేసుకొని లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అదే కళాయిలో ధనియాలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, మీరు చూస్తున్నారు కదా, ధనియాలు లైట్గా రంగు మారాయి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసి జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర కూడా చిటపటలాడుతూ వేగేంత వరకు వేయించాలండి, లేదంటే కారం పొట్లు పోయినట్లు అవుతుంది. జీలకర్ర వేగిపోయిందండి. ఇప్పుడు మెంతులు కూడా వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, మెంతులు కూడా చక్కగా ఎర్రగా వేగాయి. ఇప్పుడు మెంతులు తీసేసి ఆవాలు వేసుకుందాం. ఆవాలు ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి, 2-3 నిమిషాల పాటు వేయించి తీసేస్తే సరిపోతుంది. అదేవిధంగా మిరియాలు కూడా వేసి వేయించుకోవాలి. మిరియాలు తీసాక కళ్ళుప్పు వేసుకొని కళ్ళుప్పులో ఉన్న తేమ ఏమైనా పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు వేయించుకొని తీసేయాలి. తర్వాత అందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు కూడా వేసుకొని లైట్గా వేడయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులు కూడా వేగాక తీసేసి కరివేపాకు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించాలి. కరివేపాకులో ఉండే తేమంతా పోయి చేతితో పట్టుకుంటే ఆకు విరిగేలాగా వేయించుకోవాలి. కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎండుమిర్చిలో కానీ మనం వాడే మసాలా దినుసుల్లో కానీ తేమ అనేది అస్సలు లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ పల్చగా పేపర్ మీద పరిచి ఎండలో 2 గంటల పాటు ఎండబెట్టాలి. అలాగే పసుపు కొమ్ములు కూడా కచ్చపచ్చగా దంచి ఎండలో పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఏదైనా డబ్బాలో కానీ కవర్లో కానీ వేసి మిల్లుకిచ్చి కారం మరపట్టించుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని ఏదైనా బేసిన్లో వేసి వేడి చల్లారనివ్వాలి. తొక్కవలసిన వెల్లుల్లి రెమ్మల్ని రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని కారంలో వేసి కలుపుకోవాలి. అంతేనండి, అద్భుతమైన రుచితో ఉండే కూర కారం రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న కారాన్ని జాడీలో కానీ గ్లాస్ బాటిల్లో కానీ గాలి తగలకుండా వేసుకొని మూత పెట్టి జాగ్రత్త చేసుకుంటే సంవత్సరం కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. కూరల్లో ఈ కారం ఒకటి వేస్తే చాలండి, వేరే మసాలాలు ఏమీ వేయకపోయినా అద్భుతమైన రుచితో కూరలు చాలా బాగుంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 సంవత్సరాలైనా నిల్వ ఉండే ఈ కారం నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.